నమస్కారం, కేసీటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేస్తున్నాం కూటమి శ్రేణులు. భక్తి శ్రద్ధలతో 7 శనివారాల పూజ నిర్వహించిన భక్తులు. జగనన్న కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు. పద్నాలుగవ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం. డాక్టర్ శివ. వార్తల్లోని వివరాలు. ఈ నెల 28వ తేదీన జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి మరియు డిఐఓ డాక్టర్ హనుమంతరావు సంయుక్త ఆధ్వర్యంలో రాబో పల్స్ పోలియో కార్యక్రమం నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మొత్తం 1,65,203 మందికి 119 రూట్ల ద్వారా 4,842 మంది బూత్ కోఆర్డినేటర్ల ద్వారా 11,000 పోలియో వైలస్తో 3 డివిజనల్ ఆఫీసర్ల ద్వారా 8 మంది కోర్ట్ ఆఫీసర్స్తో మానిటర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అప్పుడే పుట్టిన పిట్టల నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా రాబో 28వ తేదీన అదనంగా పల్స్ పోలియో వేయాలని, ఇందుకు కావలసిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి సిబ్బంది లభ్యత, వ్యాక్సిన్ క్యారియర్లు, స్టోరేజ్ కెపాసిటీ, హై రిస్క్ ఏరియాల ఐడెంటిఫికేషన్, ట్రాన్స్పోర్టేషన్ మొదలగు అన్ని విషయాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ గిరి, డాక్టర్ అనుష, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ నవీన్ తేజ్ రాయల్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, డిఐఓ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తూ 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని ఖండించారు. శనివారం పుంగనూరులో టీడీపీ పట్టణాభివృద్ధి కమిటీ సభ్యులు దేశాది ప్రకాష్, సివి రెడ్డి, సుహైల్ భాషాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చెప్పినవి చెప్పినట్లుగా హామీలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. సూపర్ 6 పేరుతో పేదల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దుష్ప్రచారాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటివి ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు, ఇబ్రహీం, షామీర్ లాల్, శ్రీనివాసులు మొదలియార్, నూర్, చంద్రశేఖర్, హేమాద్రి, రాజు, బీజేపీ నాయకులు పెద్దమఠం బాబు, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారు. కన్ను మూసుకుంటున్నారా మీరేమన్నా పిల్లి మాదిరి? ప్రజలకు ఏం జరుగుతుందో తెలీదా? సూపర్ 6 అనే ప్రోగ్రాం పెట్టినాం. ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు పరిపాలన ఎలాగా ఉంది, రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఆయన్ని పెద్దగా పొగడ్తలకు ముంచేస్తున్నారు. అటువంటి ఆయన ప్రభుత్వంలో మీరు విమర్శించదంటే గురికించకి దానికి తెలియదంట, నలిపేది అనేసి అలాగా ఉంది మీ వ్యవహారం. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీనే వస్తుంది. ఏమి క్రమశిక్షణ మారిపోయిన తెలుగుదేశం పార్టీ. పోయినసారి 5 ఏళ్ళకి ముందు మీ పరిపాలన ఎలా ఉంది? ఒక స్థానిక సమస్యల్లో ఒక్క కౌన్సిలర్ గెలిపించారా మీరు? పేపర్లు చింపేసినారు. అది పబ్లిక్ తెలీదా? మండలాల వైపు తెలీదా మీరు ఏం చేసిన పని? చెప్పండి, మీకు మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఇంకోటి, పేదలకు అన్నాకంటే మూసేస్తుంది. రోజుకు పుంగనూరు పట్టణంలోనే 1000 మంది తింటున్నారు. అది కూడా లేకుండా చేశారు పేదవాళ్ళకి. మరియు పెన్షన్లు మీరు ఏమి ఇస్తున్నారు? 1000 ఇస్తామన్నారు. ఎన్ని పెంచినారు? 5 ఏళ్ళు పెంచారు. 250 రూపాయలు చొప్పున 5 ఏళ్ళు పెంచినారు. మేమేం చేసినాం? ఒకేసారి పెంచినాం. 4,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. మరియు రైతులకు ఏం చేశారు? 13,500 ఇచ్చినారు మీరు. మా ప్రభుత్వం ఏం చేస్తున్నది? 20,000 అనౌన్స్ చేసింది. 20,000 కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అలాగే శ్రీ సంక్షేమ కింద మీద బస్సు ప్రయాణంలో ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి
పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ ఒక్క తాటి కింద నడిచి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోతున్నారు. కంప్లీట్ కావచ్చు. అమరావతి ఎంట్రీ, అమరావతి ఏం చేశారు మీరు? 3 రాష్ట్ర రాజధానిలో ఉన్నారు. లాస్ట్కి ఏమైంది? తీర్పు సరిపోయిందా? తల్లి వందనం మీరు ఒకరికి ఇస్తున్నారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా కంటి కనపడుతుంది. మీ ఇంట్లో కూడా ఇస్తా ఉన్నారు. అది మీరు చూడలేదు. మీ భార్యలు అడగండి, మీ కూతుర్లు అడగండి, మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నాడు అడగండి, గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారా లేదనేసి. అప్పుడు తెలిసి తల్లి వందనం అడగండి. మేము పార్టీ పరంగా పోలేదు. ప్రతి ఒక్కరు మీ ఇంట్లో కూడా వస్తున్నాయి. ఇవే పథకాలు మీ ఇంట్లో వస్తున్నాయి. ఇంక త్వరలో ఉండడం వల్ల పెన్షన్లు కూడా కార్యక్రమం వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ త్వరలో కూడా ఇస్తామని కూడా మనకి జీవో పాస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా లబ్ధి పొందడం మీరే ఎక్కువ. మా వాళ్ళ మీరన్నా ఇంటింటికి వానికి వద్దు వీరికి వద్దు చెప్తారు. మీరు ప్రతి ఒక్కరికి ఏమని చెప్తాను. ఆలోచించాల. రే ఏ ప్రభుత్వం అన్నా కానీ ఏం చేస్తావు ప్రజలకి అనేసి. ఏదో నువ్వు ఎవరో కంట్లో పడాలనేసి మీరు ఏదంటే మాట్లాడితే కూడా అది మంచి పద్ధతి కాదు. వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు పుంగనూరు పట్టణంలో విరవీగిపోయినారు. అందులో భాగంగా ఈరోజు వాళ్లకు తగిన సమాధానం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే వెన్నుపోటు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ప్రజలకు న్యాయం చేయడం, ప్రజలకు సేవ చేయడం వెన్నుపోటు అయితే మీరు చేసినటువంటి గొడ్డల పోటు ఏంది అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీకోసం అహిర్నశలు కృషి చేసినటువంటి వాలంటీర్ను గొడ్డలి పోటు పొడిచినటువంటి పార్టీ మీది. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినటువంటి విధంగా 6 హామీలు సూపర్ 6 పథకంలో 5 పథకాలను 5 హామీలను నెరవేర్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు పుంగనూరు పట్టణంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు, ఎన్ని కేసులు, ఎన్ని దౌర్జన్యాలు, ఎంతమంది పైన అరాచకాలు, ఎంతమంది రోడ్డు మీద వచ్చేవారు మీరు గమనించారు. అదేవిధంగా పుంగనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు తెలుసు. ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఈరోజు అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో అధికారుల దగ్గర కాదు కదా, రోడ్డు పైన వచ్చే ప్రసక్తి కూడా లేదు. అది మీరు గమనించాలా. ఈరోజు మీరు గత ప్రభుత్వంలో మా అధినాయకులు డిఎస్సిలో 16,000 పోస్టులు ఇస్తే 256 కేసులు వేసి సుప్రీంకోర్టు కేసులు అయిన ఘనత మీది. ఎవరైతే ఉద్యోగులు, ఎవరైతే టీచర్స్ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఉంటే వాళ్ళపైన, ప్రభుత్వం పైన 250 కేసులు వేసి డిఎస్సిని, మెగా డిఎస్సిని అడ్డుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకులది. అదేవిధంగా ఈరోజు నిన్నటి రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధినాయకులు పులివెందల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కాక్రోచ్ అన్నారు. కాక్రోజులకి హిట్టుతో సమాధానం చెప్తాను. ఇంట్లో బొత్తింగలు వస్తే ఏం చేస్తాం? హిట్టు కొట్టి తరిమేస్తాం. అదేవిధంగా గత ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని 11కి స్థిమితం చేసి తరిమేసిన రాష్ట్రం నుంచి. పుంగనూరులో ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ చైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. నిపుణులైన కంటి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి 3 విద్యార్థులలో 2కి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్ట్
అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. త్రయోదశి సందర్భంగా పొంగనూరులోని శనేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. దండుపాలెం గ్రామ మార్గంలోని దేవాలయంలో ముందుగా శని భగవానునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో గోక్షీరంతో అభిషేకించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
మీరంతా క్లినిక్ వెళ్ళిపోండి. అక్కడ ప్రదర్శన సేపుకి వచ్చేయండి. దర్శనం దీనికి ఎదుర్కోవాలి. ఇట్లా దిక్కొచ్చేయండి. ఇక్కడ బాగా తీసుకెళ్ళిపో నేను ఆయిల్ వేసే లోపలికి చూడండి. అక్కడ ప్రదర్శన చేసుకొని వచ్చేయండి. అక్కడ ప్రదర్శన చేసుకొని సరిగ్గా వచ్చేయాలి. అంతా వెళ్ళిపోతాను. తిరుమల శ్రీవారిని శనివారం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. Action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳ. Posting this on social media is strictly prohibited. Legal action will be taken against the violators. రాము గారు శ్రీవారి ఆలయం పద్మమ్మ గారు మేఘప్రియ గారు బెంగళూరు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்குவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை Make political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators on social media. వెంకటేశ్వరు నాగవల్లి నాగవల్లి ప్రచార కేంద్ర మంత్రి బరಬೇಕು ఈత అవును కాయలే ఊరు మన ఊరు మీరు శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రచార కేంద్ర మంత్రి రాము ప్రచార కేంద్ర మంత్రి బరಬೇಕು ఎల్లమ్మ అవును కాయలే శివానంద జగదీశ్వరు రత్నగిరి నీవెలుగం దేవకాల ప్రచార కేంద్ర మంత్రి బరಬೇಕು ఎల్లమ్మ అవును కాయలే ధరావత్ రాజు గారు శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రచార కేంద్ర మంత్రి అవి అన్నమయ్య గారే అన్నారు, నేననగా ఎంత వాడని నేను చెప్పు జీవులలోన. ఇంక అంతకంటే నేను మనం ఏం మాట్లాడతాం. అంతే అంతే. కలియుగంబుర నరులు ఓర్వలేరని ఏం నల్ల రాజై వెలిసి ఎల్ల లోకములేలే వెంకటాచలము భూ వైకుంఠ స్థలము దర్శించిన జన్మ ధాన్యమవుతాదు పుణ్యమవుతాదు. రాయల సీమ రతనాల సీమ తను వెళ్ళ తరగని గనులున్న సీమ గిరులున్న సీమ అన్నమాచార్యులు అటయోగి వేమనం అచలముని సిద్ధులు నడయాడిన నేల ఇది పుణ్యశీల. పుంగనూరులోని జగనన్న కాలనీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు కురుస్తుండడంతో రోడ్లు బురదగుంటలను తలపిస్తున్నాయి. నిరుపేదలకు కట్టించే ఇళ్లలో కాలనీలు కాదు ఊళ్ళే ఏర్పడతాయన్నారు. 5 ఏళ్లు అరచేతిలో స్వర్గం చూపించారు. ఊళ్ళేమో కానీ కనీసం ఆ కాలనీల్లో కాళ్ళు కూడా పెట్టలేని పరిస్థితి. దారులు కూడా సక్రమంగా లేకపోగా అడుగు ఎక్కడ వేయాలో తెలియని విధంగా మట్టిదారుల్లో గుంతల నిండా నీరు నిలిచి సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. పుంగనూరు మండలం రాగానపల్లి జగనన్న కాలనీలకు వెళ్లాలంటే ఈ దారి దాటాల్సిందే. కూటమి ప్రభుత్వమైనా స్పందించి దారులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం విశేష పూజలు అందుకొని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మిర్జేపల్లి మార్గమధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లైలాండ్ లిమిటెడ్ శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి 31,72,532 రూపాయల విలువ చేసే ట్రక్కును విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ జిఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డిఐ కృష్ణయ్య పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పుంగునూరు బజార్ వీధిలోని ఆర్యవైశ్య భవనంలో 7 శనివారాల పూజను సామూహికంగా భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువు తీర్చి అభిషేకాలు నిర్వహించి అలంకరించిన తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం నిర్వహించిన ఈ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజా విధానం, దీని యొక్క విశిష్టతను గురించి అర్చకులు వివరిస్తూ భక్తుల చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శనివారం త్రయోదశి నాడు ఈ పూజ చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మేరకు ఆర్యవైశ్య సంఘం వారు 7 శనివారాల పూజను తొలిసారిగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరుడు దేశం నలుమూలలోంచి ఏడాది పొడవునా లక్షలాది భక్తులను తన దివ్య దర్శనానికి ఆహ్వానిస్తున్నాడు. కోట్ల కోలాది ద్రవ్యాన్ని అర్పిస్తున్నాడు. పిలిచిన వారికి పలికే దైవమే, కొలిచిన వారి
లక్ష్మీకాంతం కమలదయనం యోగి భూతానగమ్యం వందే విష్ణుం భవయః సర్వలోకైకనాథం శ్రీ లక్ష్మీ పరమచేదిన యంధరాజ్యం పుణ్యం సర్వపాపహరోహర శ్రీ లక్ష్మీ పరమచేదినే సర్వసింహాసనం దేవ్యం గృహామధుసూదన శ్రీ లక్ష్మీ పరమచేదినే తస్మాదేవాభ్యః తతసింహాసనం సమర్పయామి భాగ్యతం గురుమే దేవా విష్ణుం చర్యాభయ భాగ్యం గృహా భగవాన్ లక్ష్మీ పరమచేదినే తస్మాదేవాభ్యః నిర్పాదయ సమస్తయామి ఒక పూల నీళ్ళకి ఓం స్వధాపాతోదయం గంగాయమనాది సమర్పితం శుద్ధోదకం గ్రహాయేషాత్తారం గృహనామి శ్రీ లక్ష్మీ పరమచేదినే తస్మాదేవాభ్యః శుద్ధోదకం సమర్పయామి ఆదిగతాదా దేవాసనమోదే వసేయం సమర్పయామి వస్త్రాపుష్పాణి సమర్పయామి యజ్ఞోపవీతాంతే అక్షరాణి సమర్పయామి చంద్రనాథాయ శ్రీ లక్ష్మీ పరమచేదినే తస్మాదేవాభ్యః గంధం సమర్పయామి గోవిందాయ పరమచేదినే తస్మాదేవాభ్యః అక్షరాణి సమర్పయామి హరిద్రాక్షరం సమర్పయామి కుంకుమాన్ని ధారయామి సుగంధాని పుష్పాణి గాలి వృందావనాని నమః పాదోపర్యామి వెంకటాచలాధీశాయ నమః కుల్భోపర్యామి శ్రీ ప్రదాయకాయ నమః గాలి పర్యామి ఓం పద్మావతీపతయే నమః జంగే పర్యామి వాసాయ నమః కడే పర్యామి మహాభాగాయ నమః నాభి పర్యామి నిర్మలాయ నమః ఉదర పర్యామి విశాలోదయాయ నమః హృదయం పర్యామి పరిశుద్ధాత్మనే నమః స్నానం పర్యామి పురుషోత్తమాయ నమః భుజోపర్యామి స్వతఃముఖాపర్యామి రసజ్ఞాయ నమః నాసికాపర్యామి పుణ్యశ్రవణచేతనాయ నమః శ్రోత్రేపర్యామి పుల్లాయ నమః గలానపర్యామి భ్రామ్యవిజ్ఞానాయ నమః సర్వాంగాణి పర్యామి శ్రీ లక్ష్మీ పరమచేదినే తస్మాదేవాభ్యః నమః పుష్పాణి పర్యామి అథ అందరూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ 6 పథకాలను సూపర్గా అమలు చేస్తున్నాం కూటమి శ్రేణులు. భక్తి శ్రద్ధలతో 7 శనివారాల పూజ నిర్వహించిన భక్తులు.
జగనన్న కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్లు. 14వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం. డాక్టర్ శివ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.